హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా భారీ జీతంతో అనమాట. బీహెచ్ఎల్ ఉంది కదా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. సూపర్వైజర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అండి. 400 పోస్టులు ఉన్నాయి. దీనికి శాలరీ 1 lakh పైనే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే careers.bhl.in. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా మీకు కెరీర్స్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట, బీహెచ్ఎల్ సైట్. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీస్ అండ్ సూపర్వైజర్ ట్రైనీస్ ఉంది కదా. సో 2 రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారండి, కావాలంటే మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ రూల్స్ అవి చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేద్దాము. అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మనందరికీ తెలుసు, చాలా మంచి కంపెనీ అండ్ ఇది విద్యుత్ శాఖకు సంబంధించింది. వివిధ రకాల పోస్టులు, ఏమేమి పోస్టులు అంటే ఇంజనీర్ ట్రైనీ 150 పోస్టులు, సూపర్వైజర్ 250 పోస్టులు, మొత్తం 400 పోస్టులకి ఇస్తున్నారండి. చూడండి, ఇక్కడ మీకు డిసిప్లిన్ వైజ్గా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఇలా అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సూపర్వైజర్ ట్రైనీలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇందులో కూడా మనకి అన్రిజర్వ్డ్ ఉంది, అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉంది. కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఉంది కదా, ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రిలవెంట్ ఫీల్డ్లో చేసి ఉండాలన్నమాట. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సూపర్వైజర్ ట్రైనీకి వచ్చేసి ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటున్నారు. అంటే డిప్లొమా కోర్స్ చేస్తారు కదా, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. మినిమం 65% రావాలి కంపల్సరీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 60% వస్తే చాలన్నమాట. ఇంజనీరింగ్ ట్రైనీకి బీటెక్ చేసి ఉండాలి, సూపర్వైజర్ ట్రైనీకి డిప్లొమా చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ మీకు మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు 1/2/2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ బార్న్ బిఫోర్ 98 ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. అంటే 98 తర్వాత జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. మెకానికల్ స్ట్రీమ్లో ఏమేమి వస్తాయి అంటే చాలా రకాలు ఉంటాయి కదా, అందులో మీకు చాలా ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు, మీ కోర్స్ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేసుకొని ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 27 ఇచ్చారు కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఈ విధంగా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ చేసి తీసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ చూస్తే ఎమాల్యుమెంట్స్ ఫర్ ఇంజనీరింగ్ ట్రైనీకి మీకు బేసిక్ పే 50,000 ఉంటుందండి. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 1 lakh పైనే శాలరీ వస్తుంది. ఇక్కడ చూడండి, సిటీసీ 12 అంటున్నారు. సో 1 lakh మినిమం వస్తుందన్నమాట. అదేవిధంగా సూపర్వైజర్ ట్రైనీకి మీకు 32,000 బేసిక్ పే వస్తుంది అండ్ 7.5 lakhs పర్ యానం శాలరీ వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు లేదు, కానీ టోటల్ 472 రూపీస్ పే చేయాలి ప్రాసెసింగ్ ఫీ. అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం 1072 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి, ఈ రెండు కలిపి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 1st February. అంటే మీకు ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే 1st February 10 AM నుంచి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 28th February. సో 1st నుంచి 28th వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా టెంటేటివ్గా ఏప్రిల్లో పెడతారని ఇచ్చేస్తున్నారు. సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళాల్సిన వెబ్సైటు careers.bhl.in. నేను ఆల్రెడీ లింక్ పెట్టానండి.
సో చెక్ చేసుకోండి. మనకి ఫిబ్రవరి 1 నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవటానికి ఉంటుంది. ఈలోపు మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి వెబ్సైట్స్ కూడా ఇస్తున్నారు, క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీటెక్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండ్ ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మన సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకునే అవకాశం, పర్మనెంట్ జాబ్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.